హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఈరోజు మన గెస్ట్ పెరుగు పచ్చడి ఆంటీ. ఏందిరే ఎవర్రా ఈ పెరుగు పచ్చడి ఆంటీ అంటే చాలామంది బాధితులకు తెలుసు. ఎవరైతే ఈ పెరుగు పచ్చడి ఆంటీని ఫాలో అయ్యారో, ఎవరైతే ఈ పెరుగు పచ్చడి ఆంటీని సబ్స్క్రైబ్ అయ్యారో, ఎవరైతే ఈ పెరుగు పచ్చడి ఆంటీ రీల్స్ చూసారో, షార్ట్లు చూసారో, వీడియోలు చూసారో అందరూ సంకనాగిపోయారు. మామూలు సంకనాగించలేదు పెరుగు పచ్చడి ఆంటీ. పెరుగు పచ్చడి ఆంటీ అంటే ఆ అసలు పేరు పెరుగు పచ్చడి ఆంటీ కాదు. ఆ అసలు పేరు చెర్రీ సతాక్షో గితాక్షో ఏదో ఉంది. 8 లక్షల చిల్లర సబ్స్క్రైబర్లు ఆంటీకి. ఆంటీకి ఎలా ఫేమస్ అయింది? పెరుగు పచ్చడి అని ఏదో ఒకటి చేసిందంట యూట్యూబ్లో, తెలుసు కదా. క్రింజ్ చేస్తే ఫస్ట్ ఉంటాం మనం ఆదరించడానికి. అయిపిచ్చాం. పెరుగు పచ్చడి ఆంటీ సెలబ్రిటీ అయిపోయింది. సెలబ్రిటీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ప్రమోషన్ల తర్వాత ఏమవుతాయి? ఇల్లీగల్ ప్రమోషన్ల తర్వాత ఏమవుతుంది? ఇలాగే జంప్ అయిపోయి పరారైపోయి ఎక్కడో మైసూరు ఎక్కడో ఉంది ఆంటీ. సో ఆంటీని మీరు ఎలాగైనా తెచ్చేయాలి. బట్ ఆంటీ వాట్ ఈస్ దిస్ ఆంటీ? అంకుల్కి తెలిస్తే పరిస్థితి ఏంటి? అంకుల్ మీరు చూడండి ఆంటీ ఏం చేస్తుందో మొత్తం. ఆంటీ 2 తప్పులు చేసిందబ్బా. 2 బలమైన తప్పులు. ఒకటి బెట్టింగ్ యాప్స్, ఇంకోటి డైట్ రిలేటెడ్వి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మిస్లీడ్ చేయడం జనాల్ని. 2 బలమైన తప్పులు చేసింది. ఈ 2 బలమైన తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడానికి పవన్ గడు వచ్చాడు. తెలుసు కదా, మనం నిజాలు చెప్తాం, నిజాయితీగా చెప్తాం, రాగా చెప్తాం, రస్టిక్గా చెప్తాం. సో అందుకే మన చీఫ్ గెస్ట్ చాలామంది కోరుకుంటున్నారు. టు బీ ఆనెస్ట్, ఒక 2 వారాల ముందు వరకు ఈ పెరుగు పచ్చడి ఆంటీ ఎవరు నాకు తెలియదు. తర్వాత సెర్చ్ చేస్తే ఆంటీ గురించి అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్న తెలవ ఎన్ని స్కాములు. ఆడుతూ పాడుతూ అవలేలుగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది. నాకు ఇష్టమైన గేమ్ అని చెప్పి ఒక క్యూట్ స్మైల్ ఇస్తూ ఎన్ని తుప్పాస్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిందంటే ఆంటీ. యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లో మరీ దారుణం. ఆ స్టోరీల్లోని, ఆ రీల్స్లోని సాయిరామ్. దీనితో పాటు బెట్టింగ్ యాప్స్తో పాటు ముందు డైట్ గురించి చెప్తా. అసలు పెరుగు పచ్చడి ఆంటీ ఫేమస్ ఎలా అయింది అంటే, యూట్యూబ్లో పెరుగు పచ్చడి ఏది చేసింది వైరల్ చేశారు కుర్రోలు ఆంటీని చూసి. ఆంటీ క్లిక్ అయింది. క్లిక్ అయిన తర్వాత ఆంటీ బాగా ఓవర్ వెయిట్ ఉండేది అన్నమాట. ఇప్పుడేం ఇలియన్ స్లిమ్ కూడా కాదు. అసలు ఇప్పుడు ఇలియన్ ఏం స్లిమ్ లేదు. సో మ్యాటర్ ఏంటంటే, అప్పుడు ఈ వెయిట్ లాస్ అనే కాన్సెప్ట్లు ఇప్పుడు ఎక్కువయ్యాయి కదా. న్యాచురల్ వేలో తగ్గించవచ్చు. న్యాచురల్ వేలో కాకుండా ఇప్పుడు దానికోసమే పెద్ద స్కీములు అని చెప్పి పెద్ద మాఫియా నడుస్తుంది. చాలామంది వాళ్ళు అసలు డాక్టర్లు కాదు, డైటీషియన్లు కాదు, న్యూట్రిషన్లు అంటారు. అది కూడా కాదు, ఏమీ కాదు. జస్ట్ యూట్యూబ్ డాక్టర్స్ వాళ్ళు. సో అక్క అలాంటి ఒక పేరు చెప్తా చూడండి ఇండైరెక్ట్గా. వై నీలా అని చెప్పి ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నది. ఆ అక్కని ఎక్కువ ప్రమోట్ చేసింది ఎవరి ఆంటీ. నేను వైనీలా గారి న్యూట్రిషన్ ఉండే ఫుడ్, నీలా గారి ఆమె డైటీషియన్ కాదు, ఆమెని డైట్ ఫాలో అయ్యి నేను 40 కేజీలు తగ్గాను, మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి అని చెప్పి ఇక్కడ ఏదైతే ఆదరణ పొందిందో దేని మీద పెరుగు పచ్చడి. ఆ పాపం ఆ మోసపోయిన జనాల్ని అలా డైవర్ట్ చేసింది, ఛానలైజ్ చేసింది. ఎవరికి? ఈ ఫేక్ డాక్టర్స్కి. ఎవరు వెయిట్ లాస్ తగ్గిస్తామని చెప్పి. వాళ్ళేమో నెలకి 32,000 ఇంక్లూడింగ్ GST అంటున్నారు. 32,000 మనం వాళ్ళకి కడితే ఎలాంటి ఫుడ్ తినాలో వాళ్ళు చెప్తారు. దానికి మనం 32,000 కట్టడం. అది కూడా చెప్తున్న వాళ్ళు డాక్టర్లు కాదు, యూట్యూబ్ డాక్టర్లు. అది పెద్ద స్కామ్, అది పెద్ద మాఫియా. అది మనం వేరే టాపిక్లో మాట్లాడదాం. అవన్నీ నేను కవర్ చేస్తా, డీల్ చేస్తున్నా. ఇంకా రీసెర్చ్ వర్క్లో ఉంది. అదంతా ఫ్రాడే. ఫస్ట్ థింగ్, 32,000 కట్టాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్గా ఆర్గానిక్ వేలో ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని కూడా తగ్గించవచ్చు. బట్ వీళ్ళు దిగారు కదా, ఒక మాఫియా దిగింది. ఒక మాఫియా కాదు, చాలా మాఫియాలు దిగి అలాంటి మాఫియాతో కొలాబరేట్ అయింది పెరుగు పచ్చడి ఆంటీ. ఇలాంటివి చాలా ప్రమోట్ చేసింది అన్నమాట. సో అలా సంకనాకించింది పిల్లలందరూ. నేను అందుకే అంకుల్కి చెప్తాను. ఇదొకటి. అయితే బెట్టింగ్ యాప్లు చెప్పాను కదా, సరదాగా అవలేలాగా ఎన్నంటే అన్ని తుప్పాస్ బెట్టింగ్ యాప్లు అన్నీ ప్రమోట్ చేసింది. ఎలా ఆడాలో చెప్పింది. నా ఫేవరెట్ గేమ్ అని చెప్పింది. హెలికాప్టర్ క్రాష్ అయితే ఏమవుతుందో తెలుసా? ఏరోప్లేన్ ఇలాగ వెళ్తే ఏమవుతుందో తెలుసా? ఆట చాలా బాగుంటుంది, ఆడండి, నాకు బాగా డబ్బులు వచ్చాయి, మీకు కూడా డబ్బులు వస్తాయి, మీరు కూడా పెరుగు చట్నీ చేయొచ్చు అన్నట్టు విత్ క్యూట్ స్మైల్ ఆంటీ. అంకుల్ చూస్తే తిడతారా? బట్ ఇక్కడ అంకుల్ ఏమనట్లేదు. కుర్రాళ్ళందరూ సంఖ్య ఆగిపోయారు అవన్నీ ఇన్స్టాల్ చేసుకుని. ఒకటే మెసేజ్ లేదు. కొత్తగా పెట్టి నా ఛానల్కి ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ని పింగులు వస్తున్నాయంటే ఎంతమంది సంఖ్య ఆగిపోయి ఉంటారు. అందుకే ఈ వీడియో పెడుతున్నా. ఆంటీ ఇప్పుడైతే పరారులో ఉన్నారు.
ఆంటీ పేరు కూడా ఆ లిస్టులో కూడా లేదు. అర్జెంటుగా లిస్టులో పడాలి, అప్పుడే కొంచెం రెప్యుటేషన్ తగ్గుద్ది. ఎందుకు రెప్యుటేషన్ తగ్గాలి అంటే ఇలాంటి యదోపాలను చేసిన వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఏదో పెరుగు చట్నీ పెరుగు పచ్చడి చేసిందని చెప్పి కుర్రోళ్ళు ఎంకరేజ్ చేస్తే ఏవో చేసింది వచ్చిరాని వంటలతోని 8,88,000 చిల్లర సబ్స్క్రైబర్లు, ఏం లేదు లోపలంతా డొల్లా. లోపల ఏదైనా ఉంది అంటే ఈ ఫేక్ డైటీషియన్లు ప్రమోట్ చేయడము, ఈ ఫేక్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం, డబ్బులు సంపాదించడం, జనాల్ని ఎదవలు చేయడం. సో మీరు చేయాల్సింది ఏంటి? నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నా, పవన్ రా టాక్స్ ఆబ్జెక్టివ్ ఏంటి? అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. మనకి ఆ అవేర్నెస్ బిల్డ్ అవ్వాలి, ఆ సెల్ఫ్ కాన్షియస్గా మనం తయారవ్వాలి. సో తయారై ఏం చేయాలి? ఇలాంటి ఆంటీలని అన్ఫాలో చేయాలి, అన్సబ్స్క్రైబ్ చేయాలి, రిపోర్ట్ చేయాలి. ఇంకా కుదిరితే బలమైన సాక్ష్యాలు ఉంటే మీరు సంకనాకపోతే ఈ ఆంటీ చెప్పిన బెట్టింగ్ యాప్లు వెళ్ళి పోలీస్ కేసు ఫైల్ చేయాలి. అది మనం వేసే శిక్ష. ఎందుకంటే గవర్నమెంట్ రావడము, జీవో క్రియేట్ చేయడము, అది సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళడం, దాన్ని అప్రూవ్ చేయడం, ఒక లా ఫామ్ చేయడం, తర్వాత ఒక మానిటర్ సిస్టమ్ పెట్టడం, ఓన్లీ లీగల్ బెట్టింగ్ యాప్సే రావడం, ఇదంతా అయ్యేసరికి ఓ 40-50 అయిపోతే ఇవి జరిగే పనులు కాదు. ఆ పనులు అవేవో చేసుకుంటారు, బోల్డ్ ఉన్నాయి. మన సైడ్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళని వెంటనే కనిపెట్టేయాలి. సో కొత్త వాళ్ళు ఇప్పుడు ఎలాగో రావడానికి భయపడతారు, ఎందుకంటే ఇప్పుడు తెలిసింది, అట్లీస్ట్ అవేర్నెస్ వచ్చింది. ఓహో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదు, బెట్టింగ్ యాప్లు ఆడితే సంకనాకపోతాం, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు ఎదవలు అని చెప్పి ఒక అవేర్నెస్ వచ్చింది కూడా కొత్తగా వాళ్ళు రావడానికి జంకుతారు. బట్ పాత వాళ్ళు వీళ్ళు వేరే ముసుగులో పెరుగు చట్నీ అని చెప్పింది కదా, తర్వాత పాలు చట్నీ అని చెప్పి మళ్ళీ అయినా యాప్లు ప్రమోట్ చేయొచ్చు. అందుకే ఇలాంటి వాళ్ళు మీరు ఏం చేయాలి? అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో, రిపోర్ట్, బ్లాక్, కుదిరితే కేసు మీ ఇష్టం. లేదు మాది పరుగుగల కుటుంబం, మేము పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళమంటే జస్ట్ అన్ఫాలో చేసేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ చేసేయండి. రిపోర్ట్ చేసి అక్కలు ఇలా చేసింది నేను సంగన అయిపోయానని చెప్పి యూట్యూబ్లో కొట్టండి. బల్క్ రిపోర్ట్లు కొడితే దెబ్బకి ఛానల్ పడిపోతుంది వ్యూవర్షిప్. అది మ్యాటర్. సో అది పెరుగు చట్నీ పరిస్థితి. అక్క కాదు ఆంటీ స్పందించట్లేదు, మెసేజ్లు అందజేసినా స్పందించట్లేదు, సజ్జన్ గారికి ట్యాగ్ చేసినా స్పందించట్లేదు, అసలు అక్క అవైలబిలిటీలో లేదు. టాక్ ఏంటంటే ఆంటీ గారు మైసూరు వెళ్ళిపోయారని చెప్పి ఇన్ని చేసి చూడండి, ఇన్ని చేసి అన్ని సబ్స్క్రైబర్లు ఉన్నాయి, యూజ్ ఏముంది? మన ఐడెంటిటీ కనబడకుండా ఎక్కడో దాక్కుంటున్నాం. ఇది కూడా బతికేనా? అదే తప్పు చేసినా కూడా బయటకు వచ్చి తప్పు అయిపోయింది, క్షమించండి, తెలియకుండా ఏదో జరిగిపోయి స్క్రిప్ట్ ఉంటుంది కదా, నా తరపున ఎంత కాంపన్సేషన్ ఇవ్వగలనో అంత ఇస్తా, లేదు మేము చాలా పేదరికంలో ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవన్నా కూడా ఇంకెలాంటి జీపల్ని నేను చేయను, ఫ్యూచర్లో ఎలాంటివి ప్రమోట్ చేయను, ఐఎమ్ సారీ అని చెప్పినా కూడా ఎంతో కొంత రెస్పెక్ట్ ఉంటుంది. ఇది కూడా చేయకుండా వీడియోలు డిలీట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కుంటే అది సొల్యూషన్ కాదు. సో అలాంటి దొంగల్ని ఎక్స్పోజ్ చేయడం కోసం వచ్చిందే పవన్ రా టాక్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఆబ్జెక్టివ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళని నేను ఎవరి వల్ల ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అయింది సమాజానికి, ఎవరి వల్ల ఎక్కువ లాస్ అయిందో అలాంటి వాళ్ళు తేడా ట్రై చేస్తున్నా. మీరు అనొచ్చు చిన్న చిన్న చేపలే కదని చెప్పి. లీడర్ సినిమాలు అన్నట్టు పెద్ద చేపకి ఆకలి ఎక్కువ. సో పెద్ద చేపకి చిన్న చేపలు దొరకలేదు అనుకోండి, పెద్ద చేప ఉపవాసం చేసుకుని ఎన్ని రోజులు ఉంటుంది, తర్వాత పెద్ద చేప కూడా చచ్చిపోతుంది కదా. సో ఇలాంటి చిన్న చిన్న చేపలు అందరినీ చంపేసాం అనుకోండి, పెద్ద చేపకు మేత ఉండదు, అప్పుడు పెద్ద చేప కూడా చచ్చిపోద్ది. సో మనం ఎలాగో పెద్ద చేపని అటాక్ చేయలేం, కేసులు గీసులు ఇవన్నీ ఏదో బాధలు. ఇలాంటి చిన్న చిన్న చేపలని మనం పట్టేసి చంపాం అనుకోండి, చంపేయడం ఇన్ ద సెన్స్ అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్, రిపోర్ట్లు కొట్టేసాం అనుకోండి, పెద్ద చేప దొరుకుద్ది. అర్థమైంది కదా లాజిక్ మీకు? సో ఇలాంటి వాళ్ళు అస్సలు ఎంకరేజ్ చేయకండి. అండ్ నేను చెప్పేది ఏమైనా అబద్ధంలా అనిపిస్తే బాధితులు కామెంట్ చేయండి. నన్ను అమ్మ నా బుద్ధులు తిట్టినా కూడా నేను కామెంట్ డిలీట్ చేయట్లా, ఆ కామెంట్లు అలాగే ఉంటుంది, ఎనేబుల్ చేసి ఉంటుంది, డిసేబుల్ చేసే సమస్య లేదు. బాధితులు కామెంట్ చేయండి. సో దయచేసి ఇలాంటి ఆంటీల్ని అంకుల్ని ఇలా ఇల్లీగల్ పనులు చేసి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్ ఇవి ప్రమోట్ చేసిన వాళ్ళని నమ్మకండి దయచేసి. ఐ హోప్ నా కన్సర్న్ మీకు అర్థమైంది అనుకుంటా. రేపు ప్రముఖ వ్యక్తితో మళ్ళీ వద్దాం, బాగుంటుంది. ఆ వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి, రేపు మాట్లాడదాం, బాగుంటుంది. ఈ రోజుకైతే పెరుగు చట్నీ తిని హ్యాపీగా పడుకోండి. ఈ వీడియో వచ్చేసరికి 4:30 అవుతుంది సాయంత్రం. ఓకే, సభకు నమస్కారం, ధన్యవాదాలు. మళ్ళీ రేపు వెళ్దాం.